దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 10th నవంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 126వ అధ్యాయము 6వ వచనం. సామ్ నంబర్ 126 and verse 6. పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపోవు విత్తువాడు సంతోషగానం వేయిచు పనులు మోసుకుని వచ్చును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పనులు ఎవరు మోస్తారు, పనులు ఎవరు మోయగలరు అని ఇక్కడ ఆ విషయము రాయబడ్డాది. పిడికిడి విత్తనములు చేతపట్టి కన్నీరు విడుచువారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. బాధలో ఉన్న నీవు, కొరతలో ఉన్న నీవు పనులు మోసే వ్యక్తిగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. Let me read this in English. He that goeth forth and weepeth bearing precious seed shall doubtless come again with rejoicing, bringing his sheaves with him. పనులు మోసుకుంటూ వస్తారు, కానీ నువ్వేమి చేయాలి? పిడికిడి విత్తనాన్ని విత్తాలి. ఎప్పుడైతే ఆ విత్తనమును విత్తుతావో నువ్వు పనులు కోస్తావు. సమయమనే విత్తనమును విత్తాలి. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా గమనించాలి. సారెపతులోని విధవరాలు మొదట చిన్న అప్పమును విత్తింది. 2 కాసులు వేసిన పేద విధవరాలు 2 కాసులు విత్తింది. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పనులు కోసే వ్యక్తిగా, సంతోష గానము చేయుచు పనులు కోసే వ్యక్తిగా కొంచెం ఉన్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు బాధపడతావు, కొంచెమే ఉందని బాధపడతావు, కానీ దేవుని సన్నిధిలోనికి పనులు మోసుకొని వస్తావు ఒక దినాన. ఎప్పుడైతే పిడికిడి విత్తనాన్ని నువ్వు కన్నీరు విడిచుచూ విత్తుతావో, you will have sheaves, you will carry sheaves with you. हिंदी में पढ़ेंगे, भजन संहिता 126 और वर्ष 6 पढ़ रहे हैं. जो बोने के लिए बीज लेकर रोते हुए जाते हैं, वे पुलियां लिया हुए जय जयकार करते हुए लौटेंगे. यह पद न्याय इंटरनेशनल. प्रभु को बहुत धन्यवाद, प्रभु को महिमा देते हैं. प्रिय भाइयों बहनों, प्रभु का वचन कहता है कि बोने के लिए बीज लेकर रोते हुए जाते हैं, पुलियां लिए हुए जय जयकार करते लौटेंगे. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं, प्रभु को महिमा देते हैं. परमेश्वर का चाहत है कि आप फूले और फले. నువ్వు ఫలించాలని దేవుని కోరిక. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనము, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేవుడు ఎందుకు మిమ్మల్ని నియమించాడు? మీరు ఫలించుటకును మీ ఫలము నిలుచుటకు ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఫలించుటకు ఏమి చెయ్యాలో అది చేయుటకు నువ్వు పూనుకోవాలి, ఇష్టపడాలి. నిజముగా నువ్వు పిడికిడి విత్తనముతోనే ఏడుస్తూనే ఉంటావా, లేక సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వస్తావా దేవుని సన్నిధిలోనికి? ఇట్స్ అప్ టు యూ టు మేక్ ఎ షిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్. మేక్ ఎ షిఫ్ట్. దిస్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యూ. ఇది దేవుని యొక్క చిత్తము నీ పట్ల, దేవుని యొక్క కోరిక నీ పట్ల. నువ్వు పనులు మోసుకునే వ్యక్తిగా ఉండాలని. హీ వాంట్స్ యూ టు క్యారీ షీప్స్. బట్ యూ షుడ్ నో హౌ దిస్ కన్వర్షన్ టేక్ ప్లేస్. ఈ మార్పిడి ఎలా జరుగుతుందో నువ్వు తెలుసుకోవాలి. యేసు ప్రభువారు నీవు జీవితంలో ఫలించుటకు ఏమి చేయనై ఉన్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఓన్లీ జీసస్ కెన్ మేక్ యూ క్యారీ షీప్స్. పిడికిడి విత్తనమును పట్టుకొని కన్నీరు విడిచిన నీవు పనులు మోసు సంతోషముగా ఉండే ప్రక్రియ యేసుక్రీస్తు వారు ఒక్కరే నీ జీవితంలో చేయగలరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని యేసు ప్రభుకు సమర్పించుకుందాము. సంతోష గానము చేయుచు పనులు మోసేవారుగా
కనపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీ వాక్యం ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు నాయన. ఈరోజు ఈ ఆరాధనలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నాయన సంతోష గానము చేయుచు పనులు మోసేవారుగా పనులను తీసుకొని వచ్చేవారుగా మీరు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అనారోగ్యం వారు మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు పనులు మోసేవారుగా చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవాతని బిజినెస్ చేస్తున్న వారిని దీవించి వారి బిజినెస్ అంతట్లో మీ సహాయం కొరకు స్తోత్రం. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారి చదువుల్లో నాయన వారు పనులు మోసేవారుగా సంతోష గానము చేయించు పనులు మోసేవారుగా మీరు వారిని చేసినందుకు స్తోత్రం నాయన. వారి చదువంతా మీరు దీవించినందుకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కీర్తిని ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడవయ్యా నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా ప్రభా. నీ పరిచయం అంతట్లో మీ తోడు దయచేయమని అడుగుతున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారంను మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.